ఫర్గెట్ అక్కడ లార్డ్ గౌతమ్ బుద్ధతో ఏం జరిగింది కదా, దాని తర్వాత ఏమైంది? హౌ డిడ్ ఇట్ ట్రావెల్ టు కంబోడియా, హౌ డిడ్ ఇట్ ట్రావెల్ టు థాయిలాండ్? అంకోర్ వాట్ గెస్ట్ మన రాజ్యాలు కట్టారు కదా అది. నౌ ఇట్స్ అ బుద్ధిస్ట్ టెంపుల్, అప్పుడు అది ఇట్ వాజ్ అ విష్ణు టెంపుల్. బట్ ఇట్స్ ఓకే. కానీ మన కాన్కర్ చేయలేదని కాదు, మన వాళ్ళు అక్కడ దాకా తీసుకెళ్లారు రిలీజియన్. ఇట్స్ ట్రావెల్ టిల్ దేర్. మీరు థాయిలాండ్లో, నేను బ్యాంకాక్లో పనిచేస్తున్నట్టు చూశాను, దే ఆనర్ హిందూయిజం సో మచ్. నేను పనిచేసిన హోటల్ బయట లార్డ్ శివ, బ్రహ్మ అండ్ విష్ణు 3 ఐడల్స్ ఉన్నాయి. మన దగ్గర ఏదైనా హోటల్ బయట కనిపిస్తుందా మీకు అది? అండ్ దే ఆర్ అవుట్ సైడ్ ఎవ్రీ ఆఫీస్ అండ్ హోటల్ యూ విల్ ఫైండ్ దిస్ ఇండియన్ గాడ్స్. ఓకే, ఈవెన్ సమ్టైమ్స్ లార్డ్ గణేష్ ఆల్సో. ఇది ఎక్కువ కనపడుతుంది సార్, విన్నాను నేను. సో ఎందుకు వాళ్ళ ఆఫీస్ బయట పెట్టుకుంటే వాళ్ళకి ప్రాబ్లం, మన దగ్గర పెట్టగానే కమ్యూనల్ అయిపోతుంది. బికాస్ దే వాల్యూ ద రిలీజన్ సో మచ్. వాళ్ళ రిలీజన్ కాదు అది ఒరిజినల్, బట్ దే ఫోర్ ఫాదర్స్. చెప్పాను చూడండి, థాయిలాండ్ నుంచి బర్మాకి వెళ్ళారు, బర్మా నుంచి అస్సాంకి వచ్చిన అహోం రాజులు, వాళ్ళ రూట్స్ లైనేజ్ చూస్తే అక్కడ దాకా వెళ్తుంది. బ్యాంకాక్ థాయి కింగ్, ఇప్పుడున్న థాయి కింగ్ ఈజ్ కాల్డ్ రామా ద 10th. ఆయన పేరు ఉంది ఇంకోటి పెద్ద పేరు, కానీ రామా ద 10th వాళ్ళ లైనేజ్ అక్కడి నుంచి అంట. ఆలోచించండి. ఇండోనేషియా తీసుకోండి మీరు, వాట్ ఇస్ ద నేషనల్ ఎయిర్లైన్ కాల్డ్? గరుడ. వాళ్ళ కరెన్సీలో లార్డ్ గణేష ఉంటుంది. బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు సువర్ణ భూమి. హ్యూజ్ ఎయిర్పోర్ట్, మ్యాసివ్. దాని లోపల ఏముంది తెలుసా మీకు? వన్ ఆఫ్ ద మెయిన్ డిస్ప్లేస్ సముద్ర మంథన్. హ్యూజ్ డిస్ప్లే సముద్ర మంథన్ది. మన దగ్గర ఢిల్లీ ఎయిర్పోర్ట్లో లేకుండా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక సముద్ర మంథన్ పెట్టండి, ఏమవుతుంది తెలుసు? ఎంపీలు డిస్ప్యూట్ చేస్తారు, పార్లమెంట్లో గొడవ చేస్తారు. కానీ వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు. టెక్నికలీ సముద్రం అంతా నథింగ్ డూ విత్ థాయ్, విత్ బుద్ధిజం. కానీ వాళ్ళకి ఆ హెరిటేజ్ ఉంది, వాళ్ళకి దే ప్రేజ్ ద హెరిటేజ్. ఇండోనేషియా చెప్పొచ్చు కదా, ఏ బాస్ వీఆర్ అ ముస్లిం కంట్రీ, ఎందుకు గరుడ, ఎందుకు లార్డ్ గణేష? బాలి చూడండి, ఇట్ స్టిల్ రిటైన్స్ దట్ హిందూ ఫ్లేవర్. మన మోదీ గారు వెళ్ళారు అక్కడ, చూసాం మనం. సో నేనేం చెప్తున్నా అంటే, ప్రతి రిలీజియన్కి ఒక ఇది ఉంది. అండ్ మోర్ ఫ్యాసినేషన్ నేను చెప్తాను, రానక్పూర్ అని ఒక టెంపుల్ ఉంది. వెన్ యూ ట్రావెలింగ్ ఫ్రమ్ ఉదయపూర్ టు జోధ్పూర్, రానక్పూర్ అని చెప్పి ఒక జైన్ టెంపుల్, చాలా పాత, ఒక అడవి లోపల యాక్చువల్లీ. ఓకే, ఇట్స్ గాట్ 1444 పిల్లర్స్. ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్, మార్బుల్, కంప్లీట్లీ మార్బుల్. ఇట్స్ అ సన్ టెంపుల్ డెడికేటెడ్ టు ద సన్ గాడ్. మహావీర ఆఫ్ కోర్స్ ఇస్ దేర్ ఇన్ దట్. 1444. సో మనం అర్థం చేసుకోవాలి అక్కడ ఏంటనేది. వాట్ ఈస్ ఇట్ యూనిక్ అబౌట్ దట్ టెంపుల్? జైన్ టెంపుల్స్ ఆల్సో. తీర్థంకరాలు ఏంటి? మన పిల్లలకి మనం నేర్పియం ఇదంతా. వాళ్ళేమో వాళ్ళ మొబైల్ మీద రీల్స్ చూసుకుంటా, ఓకే, వాళ్ళేదో సినిమాలు చూసుకుంటా కూర్చుంటారు. ఈవెన్ గెట్ ఇన్ టు ఎనీ మెట్రో ఇన్ హైదరాబాద్ 99% మొబైల్ చూస్తుంటారు. ఎవడో ఒక పిక్చర్ బుక్ చదువుతుంటాడు. రీడింగ్ ఎ బుక్ ఈస్ కన్సిడర్డ్ ఫూలిష్. Sir, you carry on, no problem. So when it comes to patriotism, 365 days లో మనం 2 రోజులు మాట్లాడుకుంటాం సార్. అదొక రిపబ్లిక్ డే రోజున, ఇంకోటి ఇండిపెండెన్స్ డే రోజున. మేబీ వీ షుడ్ కన్సిడర్ ప్యాట్రియాటిజం యాజ్ రిలీజియన్ సార్. మేబీ అప్పుడు మనం దాన్ని ఇంకా ఎక్కువ పండుగలు సృష్టిస్తామేమో. లైక్ యూనో రిలీజియన్స్కి మనకి అంటే ఒక రిలీజియన్గా మనం ఏదైనా తీసుకుంటే నెలకో పండుగ ఉన్నట్టుగా పేట్రియాటిజంని కూడా అలా సెలబ్రేట్ చేసుకునే రోజు ఈ 8 దశాబ్దాల్లో ఎన్నో వచ్చాయో తెలియదు, ఇన్ ఫ్యూచర్ ఎన్నో వస్తాయో తెలియదు, బట్ ఈ రోజు మనం అయితే మాట్లాడుకోగలిగాం. అండ్ నాకు చాలా కొత్త విషయాలు తెలుసు. వీ షుడ్ విజిట్ ప్లేసెస్. కుంభల్గఢ్ అని చెప్పి ఒక ఫోర్ట్ ఉంది. అగైన్ ట్రావెలింగ్ బిట్వీన్ ఉదయపూర్ అండ్ జోధ్పూర్. ఇట్స్ గాట్ ద సెకండ్ లార్జెస్ట్ వాల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ఈ విషయం నాకు తెలియదు సార్. ఐ హావ్ గాన్ దేర్, ఐ హావ్ వాక్డ్ ఇన్ దట్ వాల్. కానీ ఎక్కడ సార్ ఇది? కుంభల్గఢ్, ఇట్స్ ఇన్ రాజస్థాన్. జైపూర్, మీరు ఉదయపూర్ నుంచి జోధ్పూర్కి వెళ్తున్నప్పుడు ఇట్ ఈస్ ఇన్ దట్ రూట్. నేను చెప్పాను చూడండి, రనక్పూర్ కన్నా ముందు కుంభల్గఢ్ ఉంటుంది, దానికన్నా ముందు హల్దీఘాటి ఉంటుంది. సెకండ్ వేర్ ద మడ్ ఈజ్ ఇన్ yellow కలర్, హల్దీఘాటి, వేర్ ద famous battle took place, the Rana Pratap's and all that. Okay, Chetak memorial ఉంది, the horse. So we have to learn these things. Kumbhalgarh fort ఏంటి? What is it that happened there? What are the battles of Rajasthan? Brilliant. నా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, డాక్టర్ ఓమి అని చెప్పి, డాక్టర్ ఓమేందర్ రత్తో. ఈజ్ ENT స్పెషలిస్ట్, రన్స్ బిగ్ హాస్పిటల్ ఇన్ జైపూర్. ఆయన అప్పుడప్పుడు వస్తుంటారు. మహారాణాస్ గురించి బుక్ రాశారు, పుస్తకం. అండ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్.
మొన్న వచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో లెక్చర్ ఇచ్చారు గుజరాతీ సమాజ్లో. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ దానికి నేను చూసాను అక్కడ వచ్చిన ఆడియన్స్లో 90% అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 45-50 యంగ్స్టర్స్ లేరు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దాని బదులు సూపర్ మ్యానో, స్పైడర్ మ్యానో లేకుంటే ఫ్రాంచైజీ ఇంక దానికి వెళ్తారు సినిమాలకి. దే విల్ నాట్ బాదర్ అబౌట్ దిస్. ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ ఇది, వాళ్ళ టేస్ట్ వాళ్ళు పెట్టుకోవచ్చు. దే కెన్ గో ఫర్ ఎనీథింగ్ దే వాంట్. యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఒక ఆబ్లిగేషన్ పెట్టాలి సార్, లైక్ టు ఎవ్రీ డైరెక్టర్. మీరు 3 సినిమాలు చేసిన తర్వాత 4వ సినిమా ఇట్ షుడ్ బీ అబౌట్ పేట్రియోటిజం. అట్లీస్ట్ అప్పుడైనా సరే ఒక బయోపికో లేకపోతే ఒక స్టోరీ ద్వారానో ఒక డాక్యుమెంటరీ ద్వారానో ఈ హిడెన్ స్టోరీస్ అండ్ హిస్టరీస్ బయటపడతాయని నాకు అనిపిస్తుంది సార్. ఐ థింక్ ఎవరో చెప్పారు కదా, పేట్రియోటిజం అది ఓపియం ఫర్ ద మాసెస్ అని చెప్తారు. సో రిలీజియన్ ఇస్ ఓపియం ఫర్ మాసెస్. సో సంథింగ్ పేట్రియాటిజం కూడా అంతే ఉంటుంది. మీరు చెప్పినట్ల 15th ఆగస్ట్ జెండా ఇవ్వడం, జనగణమన వాడడం అంత అయిపోయింది. నెక్స్ట్ డే బ్యాక్ టు స్క్వేర్ వన్. తెలంగాణ has got the highest number of liquor drinkers in the country అంటే వాళ్ళు వచ్చింది రిపోర్ట్. దానికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం సేల్ అదే రోజు ఉంటుంది, లిక్కర్ సేల్స్. సో మనం వీ షుడ్ రియలైజ్ వాట్ వీఆర్ డూయింగ్. మనది చిన్న చిన్న యూరోపియన్ కంట్రీస్ ఉంది, వాళ్ళకి ఏం హిస్టరీ లేదు ఎక్కువ. వీఆర్ ఆల్ లైక్ 500, 600, 700. ఈవెన్ గల్ఫ్ తీసుకోండి మీరు, వాళ్ళ హిస్టరీ చాలా తక్కువ వాళ్ళది. దేవర్ ఆల్ కొలనైజ్డ్. బట్ వాళ్ళ దగ్గర చూపించడానికి ఏముంది? దట్ సంథింగ్ విచ్ గోస్ బ్యాక్ టు 3000 years, 4000 years. మా ఇంటి దగ్గర ఒక టెంపుల్ ఉంది, ఆరాటుపుഴ అని చెప్పి. మా ఇంటి నుంచి ఒక 2 kilometers దూరం అంతే. ఆరాటుపుഴ టెంపుల్ ఆఫ్ లార్డ్ అయ్యప్ప, డెడికేటెడ్ లార్డ్ అయ్యప్ప. అక్కడ ఒకసారి యూరోప్ నుంచి కొంతమంది వచ్చి దే డిడ్ అ టెస్టింగ్ టు సీ హౌ ఓల్డ్ ద టెంపుల్ ఇస్. ఎందుకంటే కొంతమంది డిస్ప్యూట్ చేశారు 3000 years, కొంతమంది అన్నారు 500 అన్నారు. ద లార్డ్ డిస్ప్యూట్. సో ఒకళ్ళు వచ్చి టెస్ట్ చేశారు అది, ఓకే, స్టోన్ని. అండ్ దే ఫౌండ్ అవుట్ ఇట్ ఇస్ 3000 years old. ఓకే, సో అట్లాంటి దానికి ఉంటుంది. కానీ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఇస్ రిటర్న్, దట్స్ ఎ గుడ్. మా ఫ్రెండ్ ఉన్నారు ఒకరు, he wrote a book called Templexity, Surendranath Bopparaju. You should read it. Brilliant book. It's a very big book. Amazon it's a 3000 odd rupees. Oh, it's a great book. And then ఆయన 2-3 సార్లు ఇంటర్వ్యూ కూడా చేశాను నేను. ఆయన కెంబోడియా నుంచి శ్రీలంక దాకా వచ్చి ట్రావెల్ చేసి 10 సంవత్సరాలు రీసెర్చ్ చేసి 70,000 photographs తీసుకొని పబ్లిష్ చేసిన బుక్ అది. దాంట్లో he used only about 1% of the photographs. 70,000 photographs, sir. But he used only 1% of it. 10 years of research. ఈచ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఆ టైంలో మేకప్ కిట్, ఒక లేడీ ఇట్లా చేసి మేకప్ చేస్తుంది. ఏది 10th century, 9th centuryలో. ఇఫ్ దట్ లేడీ వాజ్ డూయింగ్ లైక్ దాట్, దేర్ మీన్స్ ఆ చిసిల్ చేసిన ఆర్కిటెక్ట్ ఆర్ దట్ స్కల్ప్టర్, హీ వుడ్ హవ్ సీన్ సంబడి, ఎవరినో చూసుంటారు ఆయన ఇట్లా చేస్తున్నది. అంత పర్ఫెక్ట్గా చేయడానికి మిర్రర్ పెట్టి మేకప్ చేస్తున్నారు. రెఫరెన్స్ ఉంది అంటే లైక్ హీ మైట్ హావ్ జ్యువెలరీ, జ్యువెలరీ. he looked at the jewelry part of it. డ్రెస్సెస్, ఒక్కొక్క డ్రెస్ చేస్తే మీకు ప్యారిస్ అండ్ మిలాన్ షో కూడా ఏం కనిపించదు, నథింగ్ డూయింగ్ అని. లాక్ మీద ఏమి ఉండదు ఫ్యాషన్ వీక్. దట్ వాజ్ ఫ్యాషన్. కానీ మనం ఏం చెప్తాం, దట్ ఈస్ నాట్ గుడ్ ఎనఫ్. కామసూత్రాన్ని చాలా పెద్ద ఫ్యాషన్ చేసుకుని గో టు కొనార్క్ అండ్ సీ దేర్. ఖజురావ్ has got it exotic. This is what it is. కొనార్క్లో దే డివైడెడ్ 12 months in a year. 13th centuryలో కట్టిన టెంపుల్. సంవత్సరాల 12 నెలలు ఉంటుందంట అప్పుడు చెప్పారు వాళ్ళు. అండ్ దాంట్లో ఎన్ని రోజులు ఉంటాయి, ఎన్ని మినిట్స్ ఉంటాయి అది కూడా చెప్పారు. కార్వ్డ్ ఇన్ ఇట్, కార్వ్ చేసి పెట్టారు. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఐ థింక్ ఒక నెలకు సరిపడ్డ డాక్యుమెంటరీస్ అన్ని దొరుకుతాయేమో. ఇందాక సురేష్ సార్ చెప్పిన ఆ టెంపుల్స్ కానీ అండ్ ఆ హిస్టరీలో ప్రస్తావించిన పేర్లు కానీ ఒక్కొక్కరి గురించి అలా చరిత్రను తవ్వుతూ వెళ్తూ ఉంటే ఐ థింక్ మై ఇయర్ విల్ బి ఫిల్డ్. నాకు కావాల్సిన కంటెంట్ అంతా అందులో దొరికేస్తుందేమో. డాక్యుమెంటరీస్ పరంగా వెతుకుతూ పోతే ఇంకెక్కువ దొరుకుతాయేమో. అండ్ ఈ ఇండిపెండెన్స్ డే నాకు ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా నచ్చింది. కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది. అండ్ మీరు కూడా మీకు తెలిసిన ఆ స్వాతంత్ర సమరయోధులు ఎవరో వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటే మనకు తెలియకపోతే మీరు తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఇండిపెండెన్స్ టు ఆల్ ఆఫ్ us. And stay tuned to Hit TV. This is Mahesh and Suresh sir. Thank you so much. Thank you very much. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని